బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ బాడీ అనుకోండి, ఫ్రంట్ పార్ట్ ఫేస్ కి వాల్యూ లేదనుకోండి, బేస్ వాల్యూ 0 అయిపోతుంది. మరి బ్లౌజ్ కుట్టడం పెద్ద కష్టమేమీ కాదండి, అక్షరాలు దిద్దడం లాంటిదే. అట్లా వంకర టింకరగా వస్తుంది. అదే రోజు రాస్తూ పోయామనుకోండి, రాత కూడా అందంగా మారుతుంది. కూడా అంతే, రోజు కుడుతూనే ఉండాలి. వంకరగా కుట్టినా పర్వాలేదు, కానీ కుట్టడం మాత్రం ఆపకూడదు. ఈ రోజు పడిన వంకర కుట్టే రేపు స్ట్రైట్ గా పడుతుంది, కానీ కుట్టడం ఆపేస్తే మిషన్ కి తుప్పు పట్టేస్తుంది. మొదటి బ్లౌజ్ పాడవ్వాలి, రెండో బ్లౌజ్ కొంచెం బాగుండాలి, మూడో బ్లౌజ్ కుట్టినప్పుడు నేనే కుట్టానా అనే డౌట్ నీకు రావాలి. తప్పు కుట్టిన కుట్టుని విప్పడానికి అస్సలు సిగ్గుపడకూడదు. ఆ కుట్లు విప్పిన ప్రతిసారి నీకు ఒక పాఠం నేర్పుతుంది. పాఠాలన్నీ కలిసి నిన్ను పండితురాల్ని చేస్తాయి. టైలరింగ్ లో పిహెచ్డీలు అంటే ఇవేనండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ ఇంతకు ముందు వీడియోస్ లో షేర్ చేశాను కదా, ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. చేసుకున్న బ్యాక్ పార్ట్ ని మిగిలిన క్లాత్ పైన ఇలాగా క్రాస్ గా వేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్స్ అయితే చేసేసుకున్నా. అది బ్లౌజ్ లో నుంచి మెడ పొడవుని మార్క్ చేసుకుని రౌండ్ షేప్ డ్రా చేసుకున్నా. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ ని లోపల వైపుకు తిప్పుకొని ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వరకు పొడవుని మార్కింగ్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ తో చేసిన డ్రాయింగ్స్ మనము క్లాత్ పెట్టి డ్రా చేస్తాం కాబట్టి ఒక పావించు అటు ఇటుగా అయిపోతాయి. అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ లో కొంచెం ఒక పావించు ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. అలా రావడం వల్ల మనకి షోల్డర్స్ జారడం, చంకల్లో ముడతలు రావడం, ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ లేకపోవడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా బ్యాక్ పార్ట్ ని పక్కకు తీసుకొని బ్యాక్ పార్ట్ లో పొడవు వెడల్పులు షోల్డర్ లెంత్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకుని మార్కింగ్స్ చేసుకోండి. ఒక పావించు అటు ఇటు ఉంటాయి, కరెక్ట్ చేసుకోవడమే. ముడతలు రాకుండా హాఫ్ ఇంచ్ లోతుని మార్క్ చేశాను. ఆ తర్వాత హుక్స్ల పైటి వైపు షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత మిడిల్లో వేయాల్సిన డాట్కి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్కి ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ లైన్కి ఇలా మెయిన్ డాట్ని షేప్ బెల్ట్ని ఫోల్డ్ చేసుకుని మెయిన్ డాట్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు షేప్ బెల్ట్ పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ షేప్ బెల్ట్ ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు దగ్గర నుంచి షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మెయిన్ డాట్ వరకు ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి మెయిన్ డాట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అర్థమైతే చాలా ఈజీ అండి. మీకు అర్థం కాకపోతే ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ క్లాత్ సరిపోలేదు, నేను స్టిచ్ చేసేటప్పుడు ఈ క్లాత్ని స్టిచ్ చేస్తాను. థ్యాంక్ యూ.